బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా సినిమాలు చూస్తాం. నాకు సినిమా అయిపోయాక కూడా యాక్చువల్లీ మొన్న షోస్ అయిన వాళ్ళు కూడా చాలామంది, అంటే కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే చాలా నమ్ముతున్నాం, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ ఏది చెప్పినా ఈ మధ్య అబ్బాయి లేదురా ఇంత ఓవర్ చేస్తారు అనే ఒకటి ఎనర్జీ వస్తుంది కదా బయట. సో కొంచెం మెజర్డ్గా చెప్పాలి, హంబుల్గా, లైక్ వీఆర్ వీఆర్ ఇన్ లవ్ విత్ ద ఫిలిం సో మచ్ అండ్ వీ నో దట్ విల్ బీ సెలబ్రేటెడ్ సో మచ్. కానీ ఎక్కువ చెప్పండి, మెజర్డ్గా ఉందాము, ఎక్కువ చెప్పాలని లేదు. అది ఇది హంబుల్గా చెప్పినప్పుడేమో బాగా చెప్పాలంటారు, బాగా చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలంటారు. ఏంటిది? అండ్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ అయితే ఇప్పుడు ఒక ఆపరాకి వెళ్ళినప్పుడు ఒక ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం. ఏదో రియల్ ఆ క్యారెక్టర్స్ చాలా హ్యూమన్గా మనకు పరిచయం అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, యూ హ్యావ్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద పీపుల్. అండ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ దట్ నోట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ పీపుల్ టు నో బిఫోర్ కమింగ్ టు ద థియేటర్? అలాంటిది ఏమన్నా ఉందా? థియేటర్కి వచ్చే ముందు ఇదా, లేకపోతే అందరికీ ఒకటైతే మీరు ఏ ఓపెన్ మైండ్తో రావాలని ఒకటి అన్నారు, బట్ ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో అట్లుంటుందేమో ఇట్లుంటుంది ఏది అనుకోకుండా హ్యాపీగా ఈ ఒక డెఫినెట్లీ ఒక న్యూ జాన్రా, ఒక న్యూ డిష్ సేవర్ చేయడానికి వెళ్తున్నట్టు డెఫినెట్లీ రావచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, టు యాడ్ టు దట్ పాయింట్, ఓపెన్ మైండెడ్గా ఎందుకు రావాలి అని అడుగుతున్నాం అంటే, ఓకే ఇప్పుడు దాకా టీజర్స్ చూశారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అండ్ మా ప్రొడ్యూసర్స్ చూసి వాళ్ళు ఆనందం వ్యక్తపరిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే, టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. సో మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా నాలాగా ఆలోచించి ఎక్కడైనా ఏదైనా ఒకటి చేసిండా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో that is why please come with an open mind, and we promise you an outstanding cinematic experience. Come for ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి రండి అండ్ మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇది కొత్త జోనర్, అది యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ మైండ్తో రమ్మంటున్నారు, అది కూడా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అంటే ఏం ఫీల్ అవుతా అంటే, కొంతమంది భయపెడతారా, నవ్విస్తారా, లేకపోతే మమ్మల్ని కూడా ఆలోచింపజేస్తారు, ఆ పాత్రతో ఎమోషనల్ అయ్యేలా చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలాంటి ఫీలింగ్ మాకు ఇస్తారు మీరు? లోడెడ్ క్వశ్చన్. ఖచ్చితంగా నవ్విస్తాము. లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ యూ వాచ్, ఇట్స్ అ వరల్డ్ యూ విల్ ఎంటర్. ఎవరైనా చెప్పొచ్చు, నేను చెప్పాలి ఎవరైనా. హూ కెన్ ఇట్ ఆన్సర్ ఇట్ బెటర్ దన్ మా ధోని. ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామంటున్నాడు అనురాగ్. నిజంగానే అది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఫర్ షూర్. లైఫ్ మాకు అర్థమవుతుంది మీరు చెప్పింది. కొత్త ఓపెన్ మైండ్ అంటే భయపడాలా, నవ్వాలా, జాన్ మీరు వచ్చి ఒక 3 hours ఇప్పుడు మీరు ఒక వరల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారండి. మీ చుట్టూ ఒకటి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సే కాదు, ఒకటి ఇందాక అన్నట్టు ఏమని చెప్తే ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుందా అని. బట్ ఇది ఒక ఆడియో వీడియో ఒకటే కాదండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పొద్దు అన్నారు, బట్ నేను చెప్తా. There's a section in the film where a character feels a certain way. You will also feel like that.
నేను సినిమా అయ్యాక నాకు ఆ పోర్షన్లో అట్లా అనిపించింది మహా అంటే అదే కదా డిజైన్, ఆ క్యారెక్టర్ అలానే ఫీల్ అవుతాడు కానీ. సో హీఈస్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి అని మిమ్మల్ని మీరు ఎవడో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది ఒకసారి. సో ఇట్స్ అ ఫిలిం దట్స్ గోయింగ్ బియాండ్ జస్ట్ డైలాగ్ అండ్ విజువల్. ఇట్లా ఎంటర్ యువర్ మైండ్. ఇది మీ మైండ్లోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా మీ మైండ్లో ఉంటుంది. మహా గారు, అంటే మీరు మహేష్ బాబు గారికి రాశారు, ఆయన జస్ట్ జనరల్గా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అలాంటిది మీరు ఏం రాశారు అంటే నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా, సత్యదేవిన్, జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్, ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ అన్ని వాడారు కదా. సో మీరు రాసిచ్చింది యాజ్ ఇట్ ఈస్గా స్క్రిప్ట్ ఆయన చదివారా, కరెక్షన్స్ ఆయన చేశారా, లేకపోతే ఆయన ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? అంటే ఇప్పుడు ఆయన ఆయన చూసే కదండి చదవాలి. చూసే అంటే ఇప్పుడు ఆయన చేసేసి మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ ఒప్పుకున్నారా లేకపోతే ఆయన ఇది ఇలా ఆయన ఏమైనా ఇది యాడ్ ఇలా చేశారా, ఆయన ఏమన్నా ఏమైనా తీసారా, అది నేను అడుగుతున్నా. ఆయన Absolutely. చూడకుండా చదివారని అంటలేదు కదా. అబ్సల్యూట్లీ జీరో సార్. నన్ను టోనాలిటీ కోసం ఆయన ఏదైతే అనుభూతి చెందారో అది అనురాగ్ గారికి చెప్తే, అనురాగ్ నాకు చెప్తే టోనాలిటీ కోసం ఆ సినిమా టోన్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లో నేను పెట్టాను. కానీ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ వాజ్ ట్రాన్స్లేటెడ్ మహేష్ బాబు సార్స్ ఒపీనియన్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో వెన్ వీ గేవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ he immediately recorded it and sent it to me. అది కూడా ఒక ఫోటో, ఇట్ వాజ్ అ జేపెగ్, అది నార్మల్ So వాట్సాప్ ఆయన ఫోటో, ఇక్కడ లేరు. హాఫ్ పేజ్ ఫోటో పంపిస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ ఫైల్ Yeah, వచ్చింది. బికాజ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఇండియాలో లేరు. యా, అది వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా. నేను కూడా అది మామూలుగా ఆయన అనుకున్న మాటలు చెప్పినా కూడా మనం ఒక డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం అదే అంటే నేను అది అంత పెద్ద సెన్సేషన్ అవ్వేటువంటిది అనుకోలేదు. ఆయన చెప్పిన మాట నేను రాశాను అంతే. సో ఇలా కొంచెం డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది సెన్సేషనల్గా వినిపించే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేష్ సార్ దాన్ని ఏమైనా ఎడిట్ చేయమంటారేమోలే అని చెప్పి మేము మొదటి డ్రాఫ్ట్ పంపించాం. కానీ మహేష్ సార్ ట్రూలీ ఫెల్ట్ దట్, అందుకని ఆయన ఇమీడియట్గా వాయిస్ నోట్ పంపించారు. సార్ నేను మా ఫాదరు మంచిదా కదా అది? ఓకే సార్, ఒక ఫిల్మ్ మేకర్ సార్. ఈ మాటకి నేను ఇప్పుడే ఇంతమంది ప్రెస్ నేను ఏ రోజు కలవలేదు. ఇదే మొదటిసారి కలవటం. మొన్న కలవసాను. నా ఇంత ముందు సినిమాలకు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చింది కానీ ప్రెస్తో సంభాషించింది కానీ తక్కువ. సార్ మేము 1 కోటి మంది, 2 కోట్ల మంది, పోనీ 8 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒక కథ కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంతో కొంత జీవితం మీద అవగాహన ఉన్న అవగాహన మాటల ద్వారా చెప్పే ఇది లేకపోతే, ప్రావీణ్యం లేకపోతే మా జాబ్లే మీనింగ్లెస్ కదా సార్. సో అందుకని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అతను అడిగినప్పుడు. నో క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశారు మీరు ఈ సినిమా గురించి, మేము కూడా అడిగేసాం. మీరు అన్నట్టు కొత్త డిష్ అంటున్నారు శరత్ గారు. సో సత్యదేవ్ గారి ఎఫర్ట్స్, మీ అందరి ఎఫర్ట్స్కి రేపొద్దున మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కొత్త డిష్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. మహా గారు, థ్యాంక్ యూ సార్. అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి సినిమా చూస్తాను జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్ మన ఇద్దరితో ఒక సర్కిల్ సార్. 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాకి మనం ఇలాగా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ 8 years తర్వాత అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం చూడ కొత్త జోనర్ 4 దాన్ని లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మలయాళంలో అయితే చాలా పెద్ద హిట్ అయిపోయేది ముందే. అంటే ఇంత మలయాళం మమ్ముట్టి గారి బ్రహ్మయుగం ఉన్న సినిమా వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా దీనికి ఏమన్నా లింకప్ అయి ఉందా? అంటే కొంచెం ఈ పాత్ర అలా కనిపించడం వల్ల కొంచెం ఏమన్నా కనిపిస్తుంది సార్ ప్యారలల్. బట్ బ్రహ్మయుగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ అసలు. అండ్ ప్యారలల్స్ తీయాలంటే కనుక యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయనకి నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే రిఫరెన్స్ ఇచ్చేవాడిని కదా. నాకు ఇలా వినిపిస్తుంది మ్యూజిక్, అది కొట్టు అని చెప్పేసి అనేవాడిని. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. లాస్ట్ సినిమా ఉమామహేశ్వర సినిమా అప్పుడు కూడా ఆయన కమర్షియల్గా 4 పాటలు పెట్టి 4 ఫైట్లు పెడతారు అనుకుంటే ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ దాకా ఏం ఫైట్ పెట్టలేదు. ఈ సినిమా కూడా ఏమీ ఒక 4 ఫైట్లు 4 పాటలు ఇందాక శరత్ అంటున్నట్టు కమర్షియల్ థింకింగ్ కాకుండా ఓపెన్ మైండ్తో రమ్మన్నారు కూడా అడుగుతున్నా. అంటే సత్యదేవ్ గారిని యాంగిల్లో చూడలేదు మీరు, దగ్గరగా ఉన్నా కానీ. లేదు సార్, సత్యదేవ్ యాక్చువల్లీ దెర్ ఈస్ వన్ యాక్షన్ ఫిల్మ్ దట్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది సార్ మేమిద్దరం ఏం చేసినా, మేమిద్దరమే కాదు, ఆయన వేరే దర్శకుడితో చేసినా, నేను వేరే నటులు అంటే వేరే హీరోస్తో చేసినా కూడా మా ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే మేము ఎక్కడి నుంచో వచ్చాం కదా. ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఏమంటారు మెచ్చుకోదగ్గ
పని చేయకపోతే మా ఉనికి ఉండదు కదా సార్. సో మేము ముందుకు వెళ్ళలేం కదా. సో మా ఇద్దరి తాపత్రయం ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంది సార్ మా ఇద్దరి దగ్గర. సో అది అంటే ఇప్పుడు అనురాగ్, శరత్, మహేష్ బాబు గారు, నమ్రత గారు, గోపాలకృష్ణరెడ్డి గారు పూనుకున్నట్టు ఆ సినిమా పూనుకున్న రోజున ఒక డెఫినెట్లీ ఒక నెవర్ బిఫోర్ యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను సార్. సూపర్, అది వెయిట్ చేస్తున్నాం. సత్య గారు చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి. ఏంటి మీరు ఎంతవరకు 4 ఫైట్లు చేద్దాం, 4 సాంగ్స్, 4 డ్యూయట్లు, ఐటమ్ సాంగ్, ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని. అంటే గాడ్ ఫాదర్లో చేసిన, అంటే ఏ పాత్ర తీసుకున్నా పాత్రలోకి వెళ్ళిపోతున్నారు తప్పించి కమర్షియల్ జోన్ పడాలంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ కావాలి కదా. మీ దగ్గరికి ఎవరు రావట్లేదు, దర్శకులు ఎవరు కూడా. సార్ లేదు, అంటే అదే సార్, నాకు మహా అన్నట్టు మనకంటూ ఒక ఉనికి క్రియేట్ చేసుకోవడానికి చేసే తాపత్రయం ఒకటి ఉంటుంది కదా. ఒక 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసినప్పుడేమో ఇది చేస్తున్నప్పుడల్లా నాకు ఇదే క్వశ్చన్స్ వచ్చేవి. ఎందుకు ఇది చేస్తే మనకి ఎలా చూసేవాళ్ళు తక్కువ కదా, ఇలా మాట్లాడేవారు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆ పాయింట్లో నిజంగా అలా ఉండింది. బట్ ఒక 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే ఇప్పుడు ఆడియన్స్కి మనం కేవలం అవే ఇస్తే మాత్రం వాళ్ళు స్ట్రైట్ రిజెక్ట్ చేస్తున్నారు సార్. సో నా పరిస్థితి ఎలా అయిందంటే, ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో పక్కన చిన్న 100 గజాలు ఇల్లు తీసుకొని అక్కడ కట్టుకున్నప్పుడు ఇక్కడ వస్తాడు అన్న స్పేస్ నుంచి అక్కడ పక్కన ఒక రోడ్డు పడితే ఎంత వాల్యూ దానికి పెరుగుతుందో, మేము ఏదైతే ఫస్ట్ నుంచి నమ్మామో, అరే కంటెంట్ డ్రివెన్ కానీ మన వచ్చే పర్ఫార్మెన్స్ కానీ మన ఉనికి క్రియేట్ చేసుకునేలా చేస్తే ఈరోజు రాకపోవచ్చు, మేబీ డౌన్ ద లేన్ మనకంటూ ఒక వాల్యూ వస్తుంది, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది పర్ఫామ్ చేసుకోవడానికి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు మేబీ ఓన్లీ పాటలు, ఓన్లీ సాంగ్స్, లేకపోతే ఓన్లీ ఫైట్లు ఇస్తే వాళ్ళు కూడా స్ట్రైట్ అవే బాస్ మాకొద్దు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు కంటెంట్ కావాలి, లేకపోతే గివ్ అస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్ మోర్ అన్న స్పేస్లోకి వెళ్ళారు. కాబట్టి కరెక్ట్గా ఐ థింక్ ఈ సినిమా ఆ దాంట్లో కూర్చుంటుంది. అండ్ అలా చేయకూడదని అసలు అది కాదు సార్, తను అన్నట్టు నెక్స్ట్ ఆ స్టోరీ ఒకటి ఉంది. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేస్తున్న సంవర్తి అనే ఫిల్మ్ కూడా కొంత యాక్షన్ ఉన్న సినిమా, మ్యాన్ వర్సెస్ టైగర్. బట్ నేను మహా అనుకున్న ఒక ఫిల్మ్ అయితే మాత్రం దాంట్లో కూడా ఐ మీన్ దాని గురించి ఎక్కువ చెప్పలేనులేండి. బట్ ఆ పాయింట్లో అది గ్యారంటీ. ఎందుకు ఇన్ని పెట్టారు ఫైట్లు, ఎందుకు అంత పెద్ద ఫైట్లు ఎందుకు పెట్టారని అడుగుతారు మీరు, అంత రాసాడు. సో ఈ మూమెంట్లో మేము నమ్మిన ఫిల్మ్ రావ్ బహదూర్ ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. అండ్ మనం అనుకున్న కమర్షియల్ సక్సెస్ కూడా రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను.